నేను ఒక 4 ఇయర్స్ నుంచి డ్రోన్ బిజినెస్‌లో ఉంటున్నాను. యాక్చువల్‌గా నేను ఫస్ట్ 4 ఇయర్స్ బ్యాక్ డ్రోన్ తీసుకొచ్చాను. అప్పుడు మనం డ్రోన్ తీసుకొచ్చినప్పుడు మన ఏరియాలో కూడా డ్రోన్స్ ఎవరు లేరు. అంతా కొత్త. మన డిగ్రీ అయిపోయిన వెంటనే మేము ఇక ఏదో బిజినెస్ చేయాలి అన్నట్టు ఈ డ్రోన్ ఇండస్ట్రీలోకి వెళ్ళిపోయినాము. ఓకే. అలా మేము డ్రోన్ తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేసాము రైతులకు. రైతులు కూడా మనకి డ్రోన్స్ ని చాలా బాగా వినియోగించుకోవడం స్టార్ట్ చేశారు అందరికంటే. ఎందుకంటే ఇది పని తక్కువ, ఖర్చు తక్కువ. దానివల్ల రైతులందరూ డ్రోన్స్ ని ఎవరు ఇబ్బంది లేకుండా అందరూ యూజ్ చేసుకుంటున్నారు. చిన్న రైతులు, పెద్ద రైతులు ఎవరికైనా సరే డ్రోన్ అనేది యూజ్ అవుతుంది. అడ్రస్ వచ్చేసి ఎక్కడ? షాప్ అడ్రస్ వచ్చేసి మనది వనపర్తి డిస్టిక్ అండి. వనపర్తి డిస్టిక్ మనది గోపాల్పేట రోడ్కి వెళ్ళే కదా, పాత ఆర్టీఓ ఆఫీస్ ఆపోజిట్ లో ఉంటది మన షాప్. పాలమూరు అగ్రి డ్రోన్స్ అనేసి మన దగ్గర అగ్రికల్చర్ డ్రోన్స్, అన్ని రకాల మోడల్ డ్రోన్స్, అన్ని సేల్స్ సర్వీస్ మన దగ్గర ఉంటదండి. అతి తక్కువ ధరలోనే మనం డ్రోన్స్ ఇస్తున్నాం రైతులకు. మన సర్వీస్ లో మెయిన్ గా మన సర్వీస్ మోటివ్ తోటి ఎవరైతే డ్రోన్ తీసుకుంటారో వాళ్ళకి సర్వీస్ ఖచ్చితంగా ఇస్తున్నాం. మనం ఫోన్ చేసినప్పుడు వాళ్ళు లిఫ్ట్ చేయకపోవడాలు. ఇప్పుడు మెయిన్ గా మార్కెట్ లో ఏం జరుగుతుందంటే డ్రోన్లు అందరూ అమ్మేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ మన కూరగాయల డ్రోన్లు అమ్మేస్తున్నారు. సర్వీస్ ఎవరు ఇవ్వట్లేదు. సర్వీస్ మెయిన్ ప్రాబ్లం. డ్రోన్ తీసుకున్న వాళ్ళకు ఒక పార్ట్ కావాలన్నా దొరకదు. ఒకవేళ ఏదైనా పోయిందని అంటే ఫోన్ చేస్తే డ్రోన్ ఇచ్చిన వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయరు. మెయిన్ థింగ్ మార్కెట్ లో జరుగుతున్న ప్రాబ్లం ఇది.